నిన్న జహీరాబాద్ టౌన్‌లో అధిక వడ్డీ లాభాలు చూపించి ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసు ఒకటి 2 కేసెస్ నమోదు చేయడం అయింది. అందులో భాగంగా ఈ నాయకీ ట్రేడర్స్‌కి సంబంధించిన నలుగురు, ఒకళ్ళు వచ్చి శశివర్ధన్ రెడ్డి, రవీంద్రబాబు, జగదీషు మరియు సుష్మిత పిండి, ఈ నలుగురు కలిసి ఈ జహీరాబాద్ పట్టణంకి సంబంధించిన ఒక 24 మందిని తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్ దగ్గర అధిక వడ్డీ చూపించి 2 కేసెస్లో సుమారు 19,15,00,000 రూపాయల చీటింగ్ ఫ్రాడ్ జరిగింది. ఆ కేసులో నిమిత్తమై ఈ నలుగురిని నేను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం అయినది. ఏం చెప్పారంటే జాయిల్ కాస్ ద్వారా మేము బంగారం డెలివరీ చేస్తాము, మీరు మీరు మా నాయకి ట్రేడర్స్ అకౌంట్కి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మేము జాయిల్ కాస్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, జాయిల్ కాస్ ద్వారా మాకు బంగారం తక్కువ ధరలు వస్తుంది అని చెప్పి మాకు జాయిల్ కాస్ అనే పేరు చెప్పినందుకు మేము నమ్మి, ఒక పెద్ద సంస్థ అని మేము దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చేసినట్టు ప్రీవియస్ ఒక 150 ట్రాన్సాక్షన్ చూపించారు, జాయిల్ కాస్ ద్వారా చేసిన ట్రాన్సాక్షన్ చూపిస్తే ఆ ట్రాన్సాక్షన్ నమ్మి నిజంగానే అరే జాయిల్ కాస్ పెద్ద సంస్థ అని చెప్పి మేము దాన్ని నమ్మి మేము జాయిల్ కాస్ పేరు చెప్పినందుకు మేము అధిక డబ్బు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే జాయిల్ కాస్ నుంచి ఓన్లీ వాడు బంగారం కొని మాకు ఇస్తుండు, జాయిల్ కాస్ట్లో ఏం అంటే మాకైతే క్లారిటీగా లేదు. దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండ్రు. సో మేము దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చాము. దీంతోపాటు వాళ్ళకి కొందరు సిండికేట్ మెంబర్లని ఎవరో పెద్ద సపోర్ట్ ఉందని, పెద్ద మాఫియా సపోర్ట్ ఉంది, ఇంకా పొలిటికల్ సపోర్ట్ ఉంది అని వాళ్ళు పదే మళ్ళీ నాకు ఎవ్రీ టైం నేను ఎప్పుడైతే డబ్బులు అడిగినప్పుడల్లా నన్ను భయప్రాంతులకు గురిచేయాలి. నువ్వు చెప్పిన మాట వింటే నేను నీ డబ్బులు రిటర్న్ ఇస్తాం, లేదంటే ఇయ్యం అని నాకు భయప్రాంతులు ఆల్ ద టైం నాకు భయపెట్టి, ఇగో నువ్వు ఎక్కడ పోవద్దు, నువ్వు పోలీస్ దగ్గర పోవద్దు, ఎవరి దగ్గర పోవద్దు, నీ డబ్బులు నీకు ఇస్తాము, ఆగాలే అని నాకు 15 నుంచి 20 రోజులు, 20 నుంచి నెల నుంచి 2 నెలలు అట్లా నాకు దగ్గర ఒక 8-9 నెలల నుంచి నాకు ఆపుకుంటేనే వస్తుండే. ఇక నేను ఇది వాడు అంటే తాను చేస్తుంది ఏదో ఫ్రాడ్ అని నాకు అర్థమైపోయి నేను పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఈఓడబ్ల్యూ ఎవరో ఆఫీసర్ కూడా వీళ్ళకి సపోర్ట్ ఉన్నాడని మాకు, వాళ్ళ సపోర్ట్ చూసుకొని ఇదంతా చేస్తుండని మాకు కూడా తెలిసింది. అధిక లాభాలు వస్తాయని గోల్డ్లో ఇన్వెస్ట్ చేయించారు. మొదటిగా మనం అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఒక 10 లక్షలు వేస్తే నెక్స్ట్ డే మనకు 13 లక్షలు ఇవ్వడము, తర్వాత రేపు మంచి ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి ఆ 13 లక్షలకి నేను ఇంకొక 7 లక్షలు వేసి 20 లక్షలు వేస్తే నెక్స్ట్ డే 25 లక్షలు ఇవ్వడము, అట్లా ఆశ చూపించి అట్లా ఇవ్వడంతో మేము ఏం చేసినాము, అధిక డబ్బుని వేసి మోసపోయినాము. సో జూన్ నుంచి డిసెంబర్ వరకు వాడు డబ్బులు వేయించుకుంటూ వెళ్ళిండు మాకు, అంటే ఇస్తాను. సో జనవరి నుంచి అబ్స్కాండ్ అయ్యిండు వాడు. 2-3 సార్లు టచ్లో వచ్చి ఇస్తా అది ఇది అన్నాడు. తర్వాత మేము మోసపోతున్నామని అర్థమైపోయి నేను జహీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగితే వాళ్ళని జహీరాబాద్ పోలీసులు వాళ్ళని పట్టుకున్నారు. సో రిమైండ్ చేసిండ్రు. సో ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో మా డబ్బులని వాళ్ళు ఎక్కడ పెట్టిండు ఏంది అనేది వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. మేము పూర్తిగా పోలీసులపై నమ్మకంతో ఉన్నాం, ఆ డబ్బులు మాకు తిరిగి వస్తాయని. అంటే ఇంకా ఎక్కువ ఉన్నారు. అంటే దీంట్లో ఎట్లుందంటే ఇప్పుడు నేను ఉన్నాను అనుకో, నా అకౌంట్ నుంచి పోయింది కానీ నేను పైసలు మాత్రం ఒక 7-8 మంది అకౌంట్లో నుంచి మనకు వచ్చినాయి. అంటే అట్లా చాలామంది ఉన్నారు.